ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. అటు కేసీఆర్ ఇటీవల కాలంలో ప్రాజెక్టుల పైన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాను మహబూబ్నగర్ జిల్లాలో, అసలు ప్రాజెక్టుల పనులు పూర్తి కాలేదని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. వాటిపై మనతో మాట్లాడడానికి మసూదన్ రెడ్డి గారు ఉన్నారు, మాకు దేవరకద్ర ఎమ్మెల్యే గారు, వారితో మాట్లాడుతారు. అన్న చెప్పండి, అంటే కేసీఆర్ గారు చెప్తున్నారు రాబోయే రోజుల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం, ప్రాజెక్టులు 90% పూర్తి చేశాము, కానీ 10% కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుందంట. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు. గత 2 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుని హోదాలో ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఇన్ని రోజులు కనిపించలే. ఏదో అప్పుడప్పుడు వచ్చేసి ఫామ్ హౌస్లకి బయటకు వచ్చేసి ఏవో ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. పాలమూరు రంగారెడ్డి గురించి నీకు మాట్లాడే అర్హత లేదు కేసీఆర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే 2015 జూన్ 11వ తారీఖు రోజు నీవు ఇక్కడనే నా నియోజకవర్గం కరివెన దగ్గరకు వచ్చి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నువ్వు మాట్లాడిన మాటలేంది? 3 సంవత్సరాల ప్రాజెక్టును పూర్తి చేసి మాట్లాడినావా లేదా? ఎందుకు పూర్తి చేయలేదు? మరి దాని తర్వాత ప్రారంభమైన 1 ఇయర్ తర్వాత 2016లో నువ్వు శంకుస్థాపన చేసిన కాళేశ్వరంలో పోయి 1,00,000 కోట్లు గాలబెట్టి అది కూలిపోయే విధంగా కట్టుకున్నావు. మళ్ళీ పాలమూరు రంగారెడ్డికి నిధులు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు సకాలంలో పూర్తి చేయలేదు? 3 ఏళ్ళు కాదు కదా, నువ్వు ఉన్న 7 ఏళ్ళు కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా గాలికి వదిలేస్తే ఈరోజు మేము దాన్ని సమీక్ష చేసి మా ముఖ్యమంత్రి గారు ఒక కృతనిశ్చయంతో పాలమూరు రంగారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి మీరు చేసిన లొసుగులు, మీరు చేసిన మోసాల గురించి సమీక్షలు చేసి ఎక్కడెక్కడ లోపాలు జరిగినా అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికలకు ముందు అడావిడిగా నువ్వు మోటార్ ఆన్ చేసినావు. నువ్వే చెప్పినావు కదా, మోటార్ ఆన్ చేసినా ప్రాజెక్టు రెడీ అయిపోయింది, రేపటి నుంచి పాలమూరు ప్రజలకు నీళ్ళు ఇస్తున్నాము, పాలమూరు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేయాలని చెప్పినాడు. మళ్ళీ ఈరోజు వచ్చి 10% పెండింగ్ ఉందా? నీవెట్లా చెప్తావు? మరి ఆ రోజు మోటార్ ఎందుకు ఆన్ చేసినావు? 10% పెండింగ్ ఉంటే ఎవరిని మోసం చేయనికే? ఎన్నికలల్లా ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో భాగంగా నువ్వు వచ్చి అడావిడిగా మోటార్ ఆన్ చేసిన అర్ధ గంటకి ఆ మోటార్ ఆగిపోయింది. కాబట్టి కేసీఆర్ గారు మోసాలు చేసింది కాబట్టి, కేసీఆర్ గారు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాలా దించింది కాబట్టి ఈరోజు నీ కుటుంబం, నీ సొంత కూతురు మీ మీద ఆరోపణలు చేస్తుంది. ఫస్ట్ నీవు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ కూతురికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ సమాధానం చెప్పినాక మీరు ప్రజల గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. మీరు ఎక్కడెక్కడ దోపిడీ చేసిరో మీ కూతురు మొన్నటి వరకు మీ ఎమ్మడున్న నీ సొంత కూతురు మాట్లాడుతూ ఉంది. దానికి సమాధానం చెప్పకుండా నీ కొడుకు ఫుట్బాల్ ఆడతా, నీవు వచ్చేసి పాలమూరు రంగారెడ్డి మీద బహిరంగ చర్చ చేస్తా, రేవంత్ రెడ్డిని ఆడుకుంటా, మీ ఊకదంపుడు ఉపన్యాసాల గురించి మీ గురించి ఆలోచన చేసే పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ప్రజలు లేరు. అంటే మరోవైపు పాలమూరు ప్రాజెక్టు పక్కన పెట్టేసి కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నేను చెప్తా ఉన్నది ఏంది, పాలమూరు రంగారెడ్డిని మేము పక్కకు పెట్టలే, మేమే కదా సమీక్ష చేస్తా ఉన్నది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి ఆల్రెడీ సమీక్ష చేస్తా ఉన్నాం, రివ్యూ చేసినాము. పాలమూరు రంగారెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. నా దగ్గర కరువైన ప్రాజెక్టు 90% పూర్తయింది. మీరు 90% పూర్తయిన ప్రాజెక్టుకి సంబంధించిన మెయిన్ కెనాల్కు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయలే టీఆర్ఎస్ ఉన్న రోజులు. సో ఇవన్నీ కూడా వాళ్ళు వదిలిపోయినవన్నీ కూడా ఈరోజు సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. పాలమూరు రంగారెడ్డితో పాటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, ఎందుకంటే అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న సమస్య కాబట్టి దాన్ని కూడా చేపడతా ఉన్నాం తప్ప పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు తక్కువ అంచనా వేస్తలేరు, తక్కువ ఆలోచన చేస్తలేరు. మేము మాట ఇచ్చినాం, ఖచ్చితంగా మా టెన్యూర్లోనే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తాం, పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తాం. అంటే కల్వకుంట్ల కవిత గద్వాల జిల్లాలో పర్యటన చేస్తుంది. తన పర్యటనలో ముఖ్యంగా కూడా ప్రాజెక్టుల యొక్క సమస్యలపైనే తిరుగుతుంది. దీనిపై ఎట్లా స్పందిస్తారు? నేను ఏమంటున్నా, ఈరోజు పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులు ఎవరు కట్టినరు? కోయిల్ సాగర్ ఎవరు కట్టినరు? జూరాలు ఎవరు కట్టినరు? కేఎల్ఐ ఎవరు కట్టినరు? నెట్టెంపాడు ఎవరు కట్టినరు? సో ఇవన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటా ఉంది. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి పాలమూరులో వాళ్ళు కట్టిన ప్రాజెక్టు ఎక్కడ ఉంది, వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఒకసారి చెప్పండి. పాలమూరు రంగారెడ్డిని గాలికి వదిలేసి పాలమూరు రంగారెడ్డికి నిధులు కేటాయించకుండా ఈరోజు కాళేశ్వరం అనే ఒక కూలేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్న మీరు ఈరోజు మీకు మాట్లాడే అర్హత ఎక్కడదని చెప్పేసి ఈరోజు వాళ్ళ రాజకీయ పబ్బం కోసము అక్కడ కవిత, ఇక్కడ హరీష్ రావు, ఇక్కడ కేటీఆర్, వీళ్ళందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలమూరు జిల్లాకు సంబంధించిన మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తూ ఉంది. సో ఆ పేరును చూసి ఓర్చుకోలేక మా పాలమూరు జిల్లా మీద పడి ఏడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మా పాలమూరు జిల్లాను మేము ఏ విధంగా బాగు చేసుకోవచ్చో, మా పాలమూరు జిల్లా ప్రాజెక్టును మేము ఏ విధంగా పూర్తి చేసుకోవచ్చో మాకు పూర్తి అవగాహన ఉంది. మీరు మోసం చేసిపోయారు, మీరు మోసగాళ్ళు, మీ గురించి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. థ్యాంక్ యూ. సో ఇది పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టుల లోపల, అటు ఉదండాపూర్ ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల లోపల కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రజలను మోసం చేసి 100 కోట్లు వెనకేసుకున్నారు. అందుకే ప్రజలు మిమ్మల్ని చీదరించారు, ప్రభుత్వంలో ఉండకుండా పక్కకు పంపించారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నటువంటి ప్రాజెక్టుల పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చుత్త పనిచేస్తుంది, దాంట్లో వాటిని కూడా పూర్తి చేస్తుంది. మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క పనులు కూడా చేస్తుంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు, అందుకే అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.